ఎస్సీ రిజర్వేషన్ కు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ కు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్ ఆధ్వర్యంలో గజ్వెల్ ఐఓసీలో ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రధాన హామీలైన అంబేద్కర్ అభయహస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రుణాలు, షెడ్యూల్ కులాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల పునర్నిర్మాణం తదితర అంశాలకు రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. ఈ క్రింది డిమాండ్లను వెంటనే నెరవేర్చి ఎస్సీలకు ఆదుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా విన్నవించారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ సభలో ప్రధాన అంశాలైన హామీలను ఇచ్చింది. అది అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి 12 లక్షల రూపాయలు దళిత బంధులాగా ఇస్తానని చెప్పింది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ప్రతి సంవత్సరం 750 కోట్లకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు వెంటనే వీటిపైన సమీక్ష చేయించి రాష్ట్ర బడ్జెట్ లో ఎలాంటి బడ్జెట్ ను కేటాయించకపోవడంపై ఈరోజు దాన్ని నిరసిస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గజ్వెల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున వెంటనే దీనిపై ఆలోచన చేసి ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.